నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఫాస్టాగ్ వినియోగంలో నేషనల్ హైవేస్ పైన ప్రయాణించే వారి సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి యాన్యువల్ ఫీజ్ మెథడ్ ని అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీనిలో ఉండేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి జాతీయ రహదారులపైన ఎక్స్ప్రెస్ వేలపైన ప్రయాణం చేసేటువంటి వారికి స్వేచ్ఛని కల్పించింది ఒక రకంగా అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి 200 టోల్స్ని ఫ్రీగా, అంటే ఈ యాన్యువల్ ఫీజు చెల్లించడం ద్వారా చేరేటువంటి అవకాశం, అలానే 3,000 రూపాయలు డేట్ కింద ఫిక్స్ చేశారు. ఇది 1 ఇయర్లో 200 టోల్ గేట్స్ని కనుక వినియోగించి ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ ఫాస్టాగ్ డియాక్టివేట్ అవుతుంది, నార్మల్ ఫాస్టాగ్ కింద పనిచేస్తుంది. అలానే దాన్ని రీఛార్జ్ చేయించుకోవడం అనేది మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ కింద మారుతుంది. సో ఒకసారి చూద్దాం దీనికి ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏంటి, అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మోర్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ విభాగం ఒక దీన్ని షేర్ చేసింది, వీడియోని షేర్ చేసింది. ఇందులో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చింది. దీనికోసం రాజ్మార్గ్ యాత్ర అనేటువంటి ఒక యాప్ని స్పెషల్గా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే రాజ్మార్గ్ అంటే నేషనల్ హైవేస్కి రాజ్మార్గ్ అనేటువంటి పేరును ఉపయోగిస్తున్నారు. సో రాజ్మార్గ్ యాత్ర NHAI వెబ్సైట్ నుంచి కూడా మనం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఆండ్రాయిడ్కి iOSకి సపరేట్గా దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఇందులో Xలో ట్వీట్ చేసింది. సో ఈ యాప్కి సంబంధించి దీనిలో వచ్చేటువంటి అడ్జస్ట్మెంట్స్ కానీ వెసులుబాట్లు కానీ ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంటే ఈ యాన్యువల్ పాస్ తీసుకోవడం అనేది చాలా సులువైనటువంటి ప్రక్రియ. జస్ట్ దాన్ని ఓపెన్ చేసి రాజ్మార్గ్ యాత్ర యాప్ని ఓపెన్ చేసి లాగిన్ చేసుకుని దానిలో యాన్యువల్ ఫీ సంబంధించినటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటువంటి క్రమంలో మీ కార్ నంబర్, వెహికల్ నంబర్ ఇవ్వాలి, ఫీజు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. దానిలో 3,000 రూపాయలు ఫీజు పే చేస్తే ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ రాజ్మార్గ్ యాత్ర యాప్ యాక్టివేట్ అవుతుంది. సో ఇది యాక్టివేట్ అవడం వల్ల ఏంటంటే 200 టోల్ గేట్ల పైన మీరు రాకపోకలను కొనసాగించవచ్చు. అంటే జాతీయ రహదారుల పైన ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి వారి సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది, యాన్యువల్ పాస్ విధానాన్ని. దీన్ని ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. కేవలం ఇది ప్రైవేట్ వెహికల్స్కి మాత్రమే, వ్యక్తిగత వాహనాలను వినియోగించేటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. అలానే కమర్షియల్ పర్పస్లో వాడేటువంటి వాహనాలకు వర్తించదు. ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్నవి ఇంక్లూడింగ్ ట్యాక్సీస్తో సహా ఈ యాన్యువల్ పాస్ సిస్టమ్ అనేది వర్తించదు. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే సమయం కలిసి వస్తుంది, దీనికి యాక్సెస్ వేస్ సపరేట్గా ఉంటాయి, ప్లస్ ఇమీడియట్గా స్కాన్ అయిపోయి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఖర్చు రూపంలో కూడా కొంత తగ్గుతుంది అనేటువంటి అంచనా వేస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా తిరిగేటువంటి వాళ్ళు 2 జిల్లాల మధ్య, 2 ఊళ్ళ మధ్య లేదా 2 నగరాల మధ్య తిరిగేటువంటి వాళ్ళకి దీనివల్ల అదనపు సౌలభ్యం కలుగుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అలానే 3,000 రూపాయలతో రీఛార్జ్ చేసినారు. అంటే మీ ఫాస్టాగ్, నార్మల్ ఫాస్టాగ్ని ఉపయోగిస్తూనే దీన్ని యాన్యువల్ ఫాస్టాగ్కి అప్గ్రేడ్ చేసుకుని దానికి 3,000 రూపీస్ సపరేట్గా పే చేస్తే కనుక మీ వ్యాలెట్లో ఉండేటువంటి పాత బ్యాలెన్స్ అలానే ఉంటుంది. ఎక్కడైతే ఈ యాప్ పనిచేయని లేదా ఈ ఫాస్టాగ్ పనిచేయనటువంటి, యాన్యువల్ పాస్ పనిచేయనటువంటి ఎక్స్ప్రెస్ వేలు కానీ, నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ ఉంటాయో అక్కడ ఆ ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఉపయోగిస్తారు. మిగతా చోట్లంతా ఈ ఫాస్టాగ్ బ్యాలెన్సే ఉపయోగిస్తారు. ఒకసారి ఫాస్టాగ్లో 3,000 రూపీస్కి సంబంధించిన ట్రావెల్ విషయంలో ఏడాది సమయం గడిచినా లేదా 200 టోల్ గేట్స్ దాటినా కానీ అది డియాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని రీయాక్టివేట్ చేయించుకోవడం కోసం పేమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా అన్ని అంశాలు కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఫాస్టాగ్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయో అవే వర్తిస్తాయి. కాకపోతే అంతర్జిల్లాల మధ్య ప్రయాణాలు చేసేవాళ్ళు, ముఖ్యమైనటువంటి నగరాల మధ్య ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి దీనివల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పని ఆశిస్తున్నారు. అలానే ఈ ఫాస్టాగ్ని అంటే యాన్యువల్ పాస్ని ఓపెన్ చేసిన వెంటనే దాదాపు 1.5 మిలియన్ల 15 లక్షల మంది మొదటి రోజే రిజిస్టర్ చేసుకున్నారని చెప్పని జాతీయ రహదారుల విభాగం మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. కాబట్టి మంచి రెస్పాన్స్ వస్తుంది. దేశవ్యాప్తంగా వెహికల్స్, వ్యక్తిగత వాహనాలు ఉపయోగించే వాళ్ళు, ఆఫీస్ పర్పస్ లేదా అఫీషియల్ పర్పస్లో వాహనాలు ఉపయోగించే వాళ్ళ కారు నంబర్లకు సంబంధించి ఈ యాన్యువల్ పాస్ని తీసుకునేటువంటి అవకాశం, సౌలభ్యం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పని కేంద్రం అంచనా వేస్తుంది. సో జియో ట్యాగింగ్ అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా గతంలో చేశారు. కానీ ఆ ప్రాసెస్ వచ్చేలోపు మధ్యలో ఈ యాన్యువల్ పాస్ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి, టెక్నికల్గా ఏమైనా సమస్యలు వస్తాయా వినియోగంలో అనేది ఇంకా వేచి చూడాలి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.